యథార్థంగా చేద్దామని లేదు, యథార్థంగా ఉందామని ఉండదు, యథార్థంగా నడుచుకుందామని ఉండదు. లోభీకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటారు. అటువంటి వారికి ఎట్లా ఉండాలంట? దూరంగా ఉండాలి. ఇంకా ఎవరంట? విగ్రహారాధికుడు. ఇప్పుడు అమ్మా వినండి, విగ్రహారాధికుడు ఉంటాడు. వాడేమంటాడు తెలుసా? రేయ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావుగా, బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావుగా, మరి మీ చర్చికి నేను వస్తా, మా గుడికి నువ్వు వస్తావా అని అంటాడు. ఇప్పుడు ఏం చేస్తారు అమ్మా? ఏం చేస్తారు చెప్పండి? అరే, మరి మీ చర్చికి వచ్చినప్పుడు మీరు మాకు పలహారం పెడుతున్నారుగా, మేము తింటున్నాంగా, మరి మీ గుడికి మా గుడికి వచ్చినప్పుడు మేము కూడా పెడతాం, మీరు తినొచ్చుగా. అట్టయితే కాదురా, మా చర్చిలో మేము తినకూడదురా. అట్టయితే నేను ప్రాణ స్నేహితున్నా కాదా చెప్పురా? నేను ప్రాణ స్నేహితున్నా కాదా? నేనంటే నీకు ఇష్టమా లేదా చెప్పురా? అరే, నేను నీకు ఫ్రెండా కాదా చెప్పురా? అయిపోయినట్టు. ఇంకా ఏమైపోయినట్టు? కాబట్టి వాక్యం ఏమంటుంది అంటే, యేసుప్రభువు ప్రత్యేకింపబడిన వాడు కాబట్టి మనలను కూడా ప్రత్యేకంగా ఉండమని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు రాయించాడు. ఏంటంటే విగ్రహారాధన చేసేవాడికి ఎట్లా ఉండాలంట? దూరంగా ఉండాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? విగ్రహారాధన చేసేవాడితో కూడా సహవాసం చేస్తాం. అవునా కదా? కానీ ఒకవేళ సహవాసం చేసినా కానీ నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. దేవునికి స్తోత్రం. మనిషిని దూరం పెట్టమని నేను చెప్పట్లేదు, లేకపోతే ఒక వ్యక్తిని పలకకుండా ఉండమని నేను చెప్పట్లేదు. గమనించండి. కానీ నువ్వు ప్రత్యేకంగా కనబడు. నువ్వు ప్రత్యేకంగా కనబడితే నిన్ను మెచ్చుకుంటారు. దేవునికి మహిమ. తర్వాత ఎవరితో తిరగకూడదంట? తిట్టుపోతూ, అబ్బో వస్తుందరా నాయన, నోరు తెరిచిందంటే కంపరో బాబా. ఏమంటారు చెప్పండి? నోరు తెరిచిందంటే ఎలాంటిదంట? తిట్టేవాళ్ళతో, మనకి ఊర్లో బాగా తిట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? బాగా తిట్టేవాళ్ళు మన ఊర్లో బాగా తిట్టేవాళ్ళు ఎవరు చెప్పండి? ఒక మాట. గుర్తు తెచ్చుకోండి. బాగా తిట్టేవాళ్ళు చెప్పండి. బాగా తిట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? ఎవరు?